ఒకే ఒక సబ్జెక్టు మీద ఫోకస్ అంతా చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎలక్షన్ మూడ్లోకి వచ్చారు పబ్లిక్. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ, కడప జిల్లాలో జరుగుతున్న ఒక్క పులివెందుల జెడ్పీటీసీ, మరోవైపు ఇంకో జెడ్పీటీసీ ఒట్టిమిట్ట జెడ్పీటీసీ జరుగుతున్న దానికంటే కూడా పులివెందుల మీద జరుగుతున్న ఫోకస్ ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాని మీద చూస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే వైసీపీ వ్యక్తుల మీద కావచ్చు, వైసీపీ కార్ల మీద మనం చూసామంటే ఇక్కడ కార్లు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఒకసారి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా కనపడుతున్నాయి. వరుసగా 2-3 రోజులుగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు ఎట్లా మాట్లాడారో మనం చూసాం. ఫర్దర్గా జరుగుతున్న ఇప్పుడు ఓట్ల సీట్లు అంటే ఓట్లు మార్పిడి, ఒక చిన్న గ్యాంబ్లింగ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కొంత సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మనతో ఉన్నారు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఓవరాల్గా పులివెందుల ఎలక్షన్ మీద ఇంత పెద్ద ఫోకస్ అంటే 10,200 ఓట్లు, ఒక్క 6 నెలల తర్వాత మళ్ళీ రీ ఎలక్షన్ జరగాలి. అటువంటి ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికల మీద ఎందుకు ఇంత పెద్ద ఫోకస్ జరిగింది అంటే ఏమంటారు? పులివెందులు కావడం, జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కావడం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ వాళ్ళు గెలవలేకపోవడం, 2 కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ, రెండవది వాళ్ళు ఇంతవరకు గెలవకపోవడం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వ్యవస్థలను, ప్రభుత్వాలని, ఎన్నికల కమిషన్ను, పోలీసును అన్నిటిని ఉపయోగించుకొని ఏదో ఒక రూపంలో ఎన్నికల్లో దౌర్జన్యం చేసి యాడి కాకపోతే చివరికి రిగ్గింగ్ చేసుకొని సరే పోలీసును అడ్డపెట్టుకొని గెలిచి మేము పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టాం. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పరిపాలన చేసింది కాబట్టి గెలిచినాము, ప్రజాస్వామ్యం వికసించింది, పరిమళించింది అని చెప్పి డిబేట్లు కూర్చొని నోటికి వచ్చినేటి రానేటి అన్నీ మాట్లాడుకునే దానికోసం చేసే ప్రయత్నం తప్ప మీరు చెప్పినట్టు ఈ 6 నెలల కాలానికి ఈ జెడ్పీటీసీ వల్ల వచ్చిన లాభం లేదు, నష్టము లేదు. అది వాస్తవం కదా. 6 నెలల తర్వాత జరిగిపోయే కేవలం పులివెందుల, కేవలం జగన్మోహన్ రెడ్డి, కేవలం తెలుగుదేశం పార్టీ గెలవలే. కుప్పంలో ఓడిపోయినాము, పులివెందుల్లో ఓటమి చూపించి చెల్లు ప్రతీకారం చేయాలి. అంటే కుప్పం ఎలా అయితే మీరు అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారో, జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు కదా. దాంట్లో తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదు. కాకపోతే అది చట్టబద్ధతగా ఉండాలా, ధర్మబద్ధతగా ఉండాలా, న్యాయబద్ధతగా ఉండాలా. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ప్రత్యర్థి రాజకీయ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం, వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం, ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం 6 నెలలకైనా 6 రోజులకైనా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నేను దాన్ని స్వాగతిస్తా. కాకపోతే ఆ ప్రయత్నం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. రాక్షసత్వంతోనూ, రక్తసిక్తమైనటువంటి వ్యవహారంతోనూ, కుట్రలు కుతంత్రాలతోనూ వ్యవస్థలను ఉపయోగించుకొని పోలీసుల మీద, వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయి అసహించుకునేంత స్థాయిలో మీరు ఎన్నికలు జరిపితే ఆ ఎన్నికల ద్వారా సంక్రమించే గెలుపు మీకు ఆనందాన్ని ఇస్తుందా? ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? ప్రజలు మెచ్చుకున్నప్పుడే కదా మీ పార్టీ గెలిచింది, మీరు గెలవగలిగినారని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోగలిగినప్పుడే ఆ గెలుపు మీకు ఆనందాన్ని ఇస్తుంది. అంత తప్ప వీళ్ళేందుకు వీళ్ళు చెత్తనా కొడుకులు, వీళ్ళు ఇన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేసి గెలిచినారు, ఆడ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలం ఉంది అని ప్రజలు అనుకున్నప్పుడు తద్వారా నువ్వు సాధించేది ఏముంది? గతంలో ఇదే జెడ్పీటీసీ, పులివెందుల జెడ్పీటీసీ ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు కదా, ఏకగ్రీవమే జరిగినాయిగా చాలా వరకు. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళ సత్తా చూపించాలని ఒక ప్రయత్నం జరుగుతుందని అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, ఎందుకు జరగలే? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మస్తుగా జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి, ఎందుకు జరగలే? నిన్న ఎలక్షన్స్కు మాత్రమే ఏకగ్రీవం అయినది, అంతకుముందు ఏకగ్రీవమైన దాఖలాలు ఏమీ లేవు. పులివెందుల తాలూకాలో పోటీ జరిగినాయి, చాలాసార్లు పోటీ పెట్టినారు, ప్రయత్నం చేసినారు, ఎందుకు గెలవలేదు? ఇప్పుడు సింహాద్రిపురం మండలం ఉంది, సింహాద్రిపురం మండలంలో జెడ్పీటీసీ మెంబర్గా పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేసినాడు, అప్పుడు గెలిచినాడు కదా, మరి గెలవలేదా? కానీ ఎక్కడైనా మీకు కొంత భయం ఉంది, ఆందోళన, భయం కనపడుతుందా? ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకు ఇంత టెన్షన్ పులివెందుల్లోకి వచ్చేసాం, ఈ 10,000 ఓట్ల గురించి రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది, ఒక ఆందోళన ఏమన్నా అనిపిస్తుందా మీకు? ప్రజలు ఓటేస్తే మేము గెలవడము అనే విషయంలో మాకు ఆందోళనే లేదు. 75% మేము ఉండాం, 25% వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలు ఓటేయకుండా పోలీసులు ఓటేస్తే కదా మేము ఓడిపోతాం. మాకుండే ఆందోళన ఏంటంటే ప్రజల చేత ఓటేయిస్తారా పోలీసు వాళ్ళు, లేకుంటే పోలీసు వాళ్ళే ఓటేస్తారా? ఇది మాకుండే ఆందోళన. ప్రజల చేత ఓటేసి మేము ఓడిపోయినామనుకో ఆందోళనే మాకు. పోలీసులతో ఓటేసుకొని మీరు గెలిచినారనుకో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాకు ఆందోళన లేదు. కానీ మీరు అందరూ చాలాసార్లు పోలీసుల దగ్గర పోయినప్పుడు కూడా మీకేం పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కదా పోలీసుల దగ్గర నుంచి కూడా. ఈవెన్ మీరు ఐజీతో మాట్లాడిన, మీరు డిఎస్పీ మీరు కూడా ఉన్నారు ఆ సందర్భంలో కూడా జరిగిన ఇష్యూస్లో. కానీ అటువంటి సమయంలో మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా.
మీరు ఎలా గెలుస్తారనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా అంట. చివరి వరకు శ్వాస ఆగిపోయేంత వరకు పోరాటం చేయాల్సిందే కదా. యుద్ధంలో దిగిన సైనికుడు విజయమో మరణమో. మా పరిస్థితి కూడా అదే. పోలీసు వాళ్ళు పలికినా పలకపోయినా, ఎన్నికల కమిషన్ పలికినా పలకపోయినా, వ్యవస్థలన్నీ అన్యాయంగా ప్రవర్తించినా, మాకు రక్తాలైనా గాయాలైనా అవమానాలైనా పోలింగ్ శాతం 5 గంటలకు ముగిసిపోయేంత వరకు గెలవడానికి కావాల్సిన ప్రయత్నంలో చివరి వరకు ప్రయత్నం చేస్తాం. ఎస్, మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, మీ మీద దాడులు జరిగాయని. తర్వాత మీ నాయకులందరూ విజయవాడలో ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాలు చేశారు, బైఠాయించారు, అక్కడ పెద్ద పెద్ద ఇష్యూస్ చేశారు. ఇప్పుడు వరకు కదా మీ మీద దాడులు జరిగిన వ్యక్తుల్లో ఒక్కడన్నా అరెస్ట్ అయిన సందర్భం ఉంది? కొత్త పెళ్లి కొడుకుల మాదిరి పులిందలో తిరుగుతున్నారు. ఒక్కరు కూడా అరెస్ట్ కాలే. కొత్త పెళ్లి కొడుకుల మాదిరి పులిందలో తిరుగుతున్నారు. వాళ్ళు పులిందలో తిరుగుతూ విచిత్రం ఏంటంటే, నిన్నటి దినం ఎవరైతే 307లో ముద్దాయిలో 15 గంటల తర్వాత మళ్ళీ రెండో 307లో వాళ్ళే ముద్దాయి. అవును, రెండో దాడి కూడా వాళ్ళే చేసినారు. కాబట్టి పోలీసులు పూర్తిగా వాళ్ళకు ఏంటంటే అతను అయిపోయినారు పోలీసులు. ఒక పెద్ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు డిఐజీ కోన ప్రవీణ్ గారు అట్లా మాట్లాడితే కింది స్థాయిలో ఉండే డిఎస్పీలు, ఎస్పీలు, సిఈలు ఏం పని చేస్తారు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా? ప్రత్యాభారం అన్నాడు ఆయన. డిఐజీతో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు, రాముని తోక కట్ చేసి పివరండు కట్ చేశారు, అది ఆ విధంగా జరిగింది కాబట్టి నేను ఫ్లోలోనే నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు అని. ఏం మాట్లాడాడంటే ఆయన కంటిన్యూగా రామునితో కపివరుండు, రాముని తోక, అట్లా కాకుండా ఏం మాట్లాడినాడు ఆయన? అన్నీ మేము విన్నాం ఆయన మాట్లాడినవి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారా ఎందుకు చేయరు? ఒకటి. మేము లేకపోతే తలకాయలు తెగిపడిండు కదా అనేది ఒకటి. ఒక ఊర్లో చేయాల్సిన క్యాన్వాస్ ఆ ఊర్లో పోకుండా మరో ఊర్లో పోతే ఇట్లాంటివి జరుగుతాయి. ఏం ప్రత్యాపారమా? ఏంటి పోయినాడు? ఇవి ప్రజలు హర్షిస్తారా? మేము తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శిస్తుంది, మమ్మల్ని వదిలేయలే. ఆయన కోన ప్రవీణ్ గారు మాట్లాడే మాటలు ప్రజలు హర్షిస్తారా? ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తారా? మేధావులు హర్షిస్తారా? మీ మీడియా హర్షిస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోను. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకొని ఆయన తప్పు మాట్లాడినా పొరపాటు ఇది, ఇంకోసారి మాట్లాడకూడదు అనుకొని సరిదిద్దుకుంటే వెళ్ళనుకోండి. లేదు నేను తెలిసే మాట్లాడినా, నేను ఇట్టే మాట్లాడతా అంటే దానికి ఎవరేమేమి చేయలేదు. కానీ మీకు ప్రతిసారి పులివెందుల ఎలక్షన్ వచ్చే టయానికి సడన్గా ఎక్కడో అక్కడ బయట ఉన్న ప్రాంతంలో నుంచి హైదరాబాద్ లేకపోతే ఉన్న ప్రాంతంలోకి ఇక్కడికి సునీతమ్మ గారు వచ్చేస్తారు. ముందు 2009 నుంచి అంటే 2019 ఎలక్షన్ తర్వాత 2024 నుంచి చూసుకుంటే వరుసగా మీకు ఆమె రావడం వల్ల కొంత ఇంపాక్ట్, కొంత దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలది ఆలోచించాలా. ఏమని? హత్య జరిగి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. దాని మీద ఎంత జరగాలని అంత జరిగింది. ఎన్ని మాటలు జరగాలి అన్ని మాటలు జరిగినాయి. సిబిఐ ఎంక్వైరీలు, విచారణలు అన్నీ జరుగుతున్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇంకా ప్రజలకు చెప్పాల్సినదంతా చెప్పినారు. ఎవరి మీద అనుమానం కలిగించాలో కలిగించినారు. ఎవరి వ్యక్తిగత కుటుంబాలకు గౌరవాన్ని నాశనం చేయాలని చేసినారు. 6 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఎన్నికల వేళ మాత్రమే, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వివేకానంద రెడ్డి యొక్క మరణము, ఆ ఉదంతము తెరపైకి వస్తుంది. ఎలక్షన్ అయిపోతానే మళ్ళా అది తెర మరుగైపోతుంది. అంటే వీళ్ళు ఎన్నికల కోసం ఆయన యొక్క మరణాన్ని ఉపయోగించుకుంటున్నారా, లేకుంటే నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నారా? ప్రేమతో మాట్లాడుతా అంటే కన్నా ఎన్నికలప్పుడు ఎందుకు మాట్లాడి మిగతా అప్పుడు మౌనం దాలుస్తారు? ఎన్నికలప్పుడు ఎందుకు ఎస్పీని కలుస్తారు? ఎన్నికలప్పుడు ఎందుకు తెలుగుదేశంలో పోయి కలిసి ఒక సీన్ క్రియేట్ చేస్తారు? అంటే దీని వెనకాల ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ ఉంది, స్క్రీన్ స్క్రిప్ట్ అట్లాంటి ఏమైనా పనిచేస్తున్నాయని? ఒక 5%, 2%, 3% ఓట్లు తగ్గించుకునే దానికోసం ఆయన యొక్క మరణాన్ని, హత్యను ఉపయోగించి అవినాష్ రెడ్డి కుటుంబానికి మళ్ళీ ఆ అపవాదను కరిగించినది గుర్తు చేసి 2, 3, 4, 5% అయినా కనీసం 100 ఓట్లైనా మనకు లాభం జరుగుతుంది కదా అనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కానీ దానివల్ల మీకు పార్టీకి ఏమి నష్టం జరగట్లేదని భావిస్తున్నారా, లేదా వదిలేసారా? ఓకే వస్తుందిలే, మాట్లాడుకుంటుంది, వెళ్ళిపోతుందిలే, లైట్ తీసుకుందామని కొత్తగా నష్టం జరిగేది ఏముందన్నా? జరగాల్సిన నష్టం ఏమున్నట్టు జరిగిపోయింది. నేను కొత్తగా జరిగే నష్టం ఏమి లేదు. దాని నుంచి కొత్తగా మేము ఆలోచించేది ఏం లేదు. పాత చింతకాయ పచ్చడి కొత్తగా ఆలోచించేది అయితే లేదు. కానీ రాబోయే